అవుతుందా? చూడండి, టిఆర్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈసీసీ సర్వర్, S4 హనా సర్వర్ సేమ్ కాన్సెప్ట్ అండి, ఏమీ చేంజ్ లేదు. ఈసీసీ అయినా S4 హనా అయినా ఒకేలా ఉంటుంది. సో టిఆర్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. టిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. It can move the data. It can move the data from one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. సో ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి, కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేశారు, 300లో టెస్టింగ్ చేశారు. కర్సర్ మూవ్ చేయండి. క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేశారు, 300లో టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేయాలి కాన్ఫిగరేషనల్ డేటా. ఎలా మూవ్ చేస్తారు? టిఆర్ ద్వారా మూవ్ చేస్తారు. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఇది ఒక వెహికల్ లాంటిది. విత్ హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వీ కెన్ మూవ్ ది డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. అంటే ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయాలంటే, డేటా అంటే ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేయాలంటే టిఆర్ అనేది మ్యాండేటరీ. టిఆర్ లేకుండా మనం డేటాని మూవ్ చేయలేము. సో టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇది ఒక వెహికల్ లాంటిది అనమాట. ఓకేనా? టిఆర్ అంటే ఏంటి? ఒక వెహికల్ లాంటిది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఓకేనా? యాక్చువల్గా టిఆర్ మేనేజర్ ఉంటారు. టిఆర్ మేనేజర్ అని ఒక ఆయన ఉంటారు కంపెనీలో. మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాం. ఐఎమ్ సారీ. టిఆర్ని మనం ఓన్గా క్రియేట్ చేసాం. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఒక టిఆర్ ఉంటుంది. టిఆర్స్ అన్ని క్రియేట్ చేయడానికి ఒక మేనేజర్ ఉంటారు. ఆయన టిఆర్ క్రియేట్ చేసి ఓనర్షిప్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఓనర్షిప్ ఇస్తారు మీకు. దాన్ని బేస్గా చేసుకుని మనము ఆ టిఆర్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా ఆ టిఆర్లో సేవ్ చేస్తాం. టిఆర్ మేనేజ్మెంట్ అనేది రియలైజేషన్ ఫేస్లో జరుగుతుంది. రియలైజేషన్ ఫేస్లో టిఆర్ మేనేజ్మెంట్ అనేది చేస్తారు యాక్చువల్గా అయితే. ఓకే, టిఆర్ మేనేజ్మెంట్ అనేది చేస్తారు. ఎస్ఏపిలో 3 సర్వర్స్ ఉన్నాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఓకేనా? సో ఈ డేటాను మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. డౌన్కి వెళ్ళండి. సో చూడండి, ట్రాన్సాక్షనల్ డేటా ఉందనుకోండి. ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవుతుందా? నో. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వీటికి టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. తెలుసు కదా మీకు. ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా ఉంటుంది, బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? బేసిస్ కన్సల్టెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా 3 ఉన్నాయి. సో ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ నాట్ జనరేటెడ్. మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్ ఏదైనా క్రియేట్ చేయండి, టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. థర్డ్ పాయింట్ చూసారా? థర్డ్ పాయింట్, కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. టిఆర్ అనేది ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్.
సో SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మీరు ఏ యాక్టివిటీ చేసినా టీఆర్ నాట్ జనరేటెడ్ ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఆన్ ది end user screen or SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ టీఆర్ విల్ నాట్ జనరేట్. టీఆర్ అనేది జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ నాట్ బి జనరేట్ అవ్వదు. ఓన్లీ SPRO స్క్రీన్ యాక్టివిటీస్ కి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. అంటే కాన్ఫిగరేషనల్ డేటా. SPRO స్క్రీన్ లో ఏం చేస్తాము? SPRO స్క్రీన్ బిలాంగ్స్ టు ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ యాక్టివిటీ ఆన్ ది SPRO స్క్రీన్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది SPRO స్క్రీన్ కి సంబంధించింది. సో కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ క్రియేట్ చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాం. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేసే ఏ ట్రాన్సాక్షన్స్ కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏం చేస్తాము? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. వీటి టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఇన్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. వీటికి టీఆర్ జనరేట్ అవ్వదు. ఇది ట్రాన్సాక్షనల్ డేటా. ఇక్కడ చేసే ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. ఓకేనా? ట్రాన్సాక్షనల్ డేటా అనేది జనరేట్ అవ్వదు ఇక్కడ చేసేదానికి. అవుతుందా? అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అనేది జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇంకోటి ఏముంది? SPRO స్క్రీన్. ఇమేజ్ ఎందుకు కనిపించట్లేదు? షీట్ ఫార్వర్డ్ చేస్తా, ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇక్కడ యాడ్ చేసుకోండి. SPRO స్క్రీన్ లో చేసే వాటికి టీఆర్ జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? 1 మినిట్ పైకి వెళ్ళండి. పైన ఏముంది చూద్దాం. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేసే దేనికి కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఐఎమ్ సారీ. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేసే దేనికి కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. టీఆర్ జనరేట్ అవుతుందా? అవ్వదు. అలాగే మాస్టర్ డేటా అంటే ఏంటి? GL క్రియేషన్, GL అకౌంట్ క్రియేట్ చేస్తారు. తర్వాత వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తారు, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తారు, అసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తారు. వీటికి కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. ఆ షీట్ ఇంకోటి ఫార్వర్డ్ చేస్తున్నాను, కాపీ చేసుకోండి. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేసి అది డౌన్లోడ్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి అది. చాట్ బాక్స్ లో ఉంది కదా? చూడండి. సెకండ్ వన్ ఏంటి? మ్యూట్ లో ఉండాలి, ఎక్కడ నాయిస్ వస్తుంది ఎక్కడైనా. నెక్స్ట్ చూడండి. ట్రాన్సాక్షనల్ డేటా తర్వాత ఏంటి? మాస్టర్ డేటా. GL అకౌంట్ మాస్టర్ డేటా కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. GL అకౌంట్ క్రియేట్ చేసినా, వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసినా, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసినా, అసెట్ మాస్టర్ క్రియేట్ చేసినా టీఆర్ జనరేట్ అవ్వదు. క్లియర్ కదా? నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఉండాలి. ఇమేజెస్ ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ? 1 minute, sir. Sir, 1 minute ఆగా. సెట్టింగ్స్ ఏమైనా మార్చారు? నాకు కనిపిస్తుంది నా షీట్ లో. సార్ ఓకేనా ఇప్పుడు? ఓకే, కనిపిస్తుంది. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేసే వాటికి టీఆర్ జనరేట్ అవ్వదు. సో తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా కూడా టీఆర్ జనరేట్ అవ్వదు.
టిఆర్ వేటి జనరేట్ అవుతుంది? ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో కాన్ఫిగరేషనల్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తే మాత్రం టిఆర్ జనరేట్ అవుతుంది. In the SPRO screen, if we can do any type of configuration, we must generate the transport request. It is called configurational data. The name antaru configurational data antaru. This data will be moved from one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. So SPRO screen lo chese prati activity ki kuda TR అనేది జనరేట్ అవుతుంది. TR అనేది జనరేట్ అవుతుంది. టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేసేదానికి టిఆర్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మీరు ఏదైతే యాక్టివిటీ చేస్తారో దానికి టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. మిగతా వాటి జనరేట్ అవ్వదు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసే వాటికి అంటే ట్రాన్సాక్షనల్ డేటాకి మాస్టర్ డేటాకి జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వీటికి టిఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి? మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే జిఎల్ అకౌంట్స్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, వీటి టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మీరు ఏమైతే చేస్తారో వాటికి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? సో టిఆర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. చూడండి, వాట్ ఈ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. సో టిఆర్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు హెల్ప్ చేస్తుంది? డేటాని ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి మూవ్ చేయడానికి టిఆర్ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. As a functional consultant, we can move the configurational data one client to another client within the server and one server to another server. మనం ఏం చేస్తాం? క్లయింట్ నెంబర్ 100 నుండి 200కి మూవ్ చేయొచ్చు, 200 నుండి 300కి మూవ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి కూడా డేటాను మూవ్ చేయొచ్చు. క్లియర్ కదా? ఒక డెవలప్మెంట్ సర్వర్ ఎన్ని క్లయింట్స్ ఉన్నారు? 3 క్లయింట్స్ ఉన్నాయి. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. ఇమేజ్ ఉంది కదా పైన, ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. సో ఏం చేస్తాం మనం? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ 100 నుండి 200కి, 200 నుండి 300కి కూడా డేటాను మూవ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ కూడా డేటాను మూవ్ చేయడానికి టిఆర్ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా 100 నుండి 200కి మూవ్ చేయాలంటే 100 నుండి 200కి మూవ్ చేయాలి. వన్ సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేయాలంటే మాత్రం బేసిస్ టీమ్ వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది అవసరం. బేసిస్ టీమ్ వాళ్ళు మనం ఏం చేస్తాం? టిఆర్ రిలీజ్ చేస్తాం. కానీ ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేసేది మాత్రం బేసిస్ కన్సల్టెంట్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయాలంటే బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ అనేది మ్యాండేటరీ. అట్లా కాదు, 100 నుండి 200కి మూవ్ చేయాలంటే బేసిస్ టీమ్తో పని లేదు, మనమే డైరెక్ట్గా మూవ్ చేయొచ్చు. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైందా? 100 నుండి 200కి మూవ్ చేయాలి, బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ అనేది అవసరం లేదు. టిఆర్ని క్రియేట్ చేస్తాము, టిఆర్ని రిలీజ్ చేస్తాము, బట్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్కి మూవ్ చేసేది మాత్రం ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. అలా కాదు, 100 నుండి 200కి మూవ్ చేయాలి, బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ అనేది అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే? టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. As a functional consultant, we can move the configurational data one client to another client within the server and one server to another server. One client to another client. 100 నుండి 200కి మూవ్ చేయాలంటే బేసిస్ టీమ్ రిక్వైర్మెంట్ అవసరం లేదు, బట్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి డేటాని మూవ్ చేయాలంటే
బేసెస్ టీమ్ వల్ల రిక్వైర్మెంట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఓకే, తర్వాత చూడండి, ఇది మొత్తం చదవాలి. తర్వాత చూడండి, హౌ టు హౌ టు క్రియేట్ టిఆర్ అండ్ హౌ టు రిలీజ్ టిఆర్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ ఉన్నాయి, SE09, SE10. ఏదైనా ఉపయోగించవచ్చు. ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. టిఆర్ జనరేట్ చేయడానికి టీ కోడ్ ఏంటి? SE09, SE10. తర్వాత ఎస్ఏపిలో ఎన్ని టిఆర్స్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇన్ ఎస్ఏపి. టిఆర్స్ ఎన్ని ఉన్నాయి ఎస్ఏపిలో? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు ఎన్ని ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. టిఆర్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్. సెలెక్ట్ చేయండి, అది నేను చెప్పినప్పుడు సెలెక్ట్ చేయండి. టిఆర్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్. 2 టైప్స్ ఆఫ్ టిఆర్స్ ఉన్నాయి. ఇన్ ది స్టాండర్డ్ ఎస్ఏపి వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ అవైలబుల్. 2 టైప్స్ ఆఫ్ ది టిఆర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఇంటర్వ్యూలో అడుగుతారు, టిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చెప్పాలి. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ అని చెప్పాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పాలి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ టిఆర్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ టిఆర్స్ ఉన్నాయి, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ టిఆర్ అండ్ వర్క్ బెంచ్ టిఆర్ అని చెప్పాలి. టీ కోడ్ ఏంటి? SE09 ఆర్ SE10 ద్వారా చేయొచ్చు, టిఆర్ జనరేట్ చేయొచ్చు. ఇది చెప్పాలి. తర్వాత కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే కస్టమైజింగ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. ఎన్ని రకాల టిఆర్స్ ఉన్నాయి? కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. వీళ్ళందరూ కూడా కస్టమైజింగ్ టిఆర్ను ఉపయోగిస్తారు. రెండోది ఏంటి? వర్క్ బెంచ్ టిఆర్. వర్క్ బెంచ్ టిఆర్ని అబాపర్ ఉపయోగిస్తారు. డౌన్కి వెళ్ళండి, ఎక్కడుందా? వర్క్ బెంచ్ రిక్వెస్ట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసం టెక్నికల్ కన్సల్టెంట్ అనేవాడు వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తాడు. కస్టమైజ్డ్ టిఆర్ని ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తాడు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ని అబాప్ కన్సల్టెంట్ ఉపయోగిస్తాడు. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్, అంటే ఎక్సెప్ట్ అబాపర్, రిమైనింగ్ ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. అబాపర్ ఒక్కడే టెక్నికల్ ఎస్ఏపిలో. రిమైనింగ్ అబాపర్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్. అబాపర్ ఒక్కడే టెక్నికల్. సో అబాపర్ అనేవాడు ఒక్కడు మాత్రమే వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తాడు, వర్క్ బెంచ్ టిఆర్ ని ఉపయోగిస్తాడు. రిమైనింగ్ ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ ని ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ని అబాపర్ ఉపయోగిస్తాడు. ఓకే, టిఆర్ ద్వారా ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాని మాత్రమే మనము మూవ్ చేస్తాం. If you can do any activities on the end user screen or if you can do any type of activities on the end user screen or master data, transport request cannot be updated. సో మీరు end user screen లో ఏ యాక్టివిటీ చేసినా కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ఓకేనా? టిఆర్ అనేది నాట్ ఫర్ మాస్టర్ డేటా. టిఆర్ అనేది ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ ది టిఆర్స్ ఉన్నాయి, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఓన్లీ ఫర్ ఫంక్షనల్ కన్సల్టెంట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఫర్ అబాప్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. మరి మాస్టర్ డేటాను ఎలా మూవ్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ LSMW వీ కెన్ మూవ్ ది మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా విత్ హెల్ప్ ఆఫ్ LSMW, LTMC, BDC, IDOCS. ఇట్లా ఉంటాయి, వాటి ద్వారా మూవ్ చేస్తాం. క్లియర్ కదా? వాటి ద్వారా మనము మూవ్ చేస్తాము. మాస్టర్ డేటాను ఎలా మూవ్ చేస్తాము? LSMW, వీడియో బేస్డ్ లెర్నింగ్, ఒక వీడియో ఉంది, ఇస్తాను మీకు, అది చూస్ చేయాలి. GL అకౌంట్స్ అన్ని మాన్యువల్గా చేస్తున్నాం. LSMW ద్వారా 1000 GL అకౌంట్స్ని ఎట్ ఏ టైం చేయొచ్చు. 1000 GL అకౌంట్స్ 1 అవర్లో చేసేయచ్చు. క్లియర్ కదా? ఇదన్నమాట.
సో వీటి గురించి మనం కాన్ఫిగరేషన్స్ చేద్దాము. కాన్ఫిగరేషన్స్ వచ్చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలి, వెళ్ళండి ఎస్ఏపి ఓపెన్ చేయండి. టీ కోడ్స్ ఏమున్నాయి, SE09 లేదంటే SE09 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. ఇది గ్లోబల్ సెట్టింగ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కన్నా ముందు చేయాలి యాక్చువల్గా. ఇది టిఆర్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తాము, బిఫోర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేశాం కదా, అప్పుడు చేయాలి యాక్చువల్గా. అయితే మీకు అప్పుడు చెప్తే మీకు తెలియదని ఇప్పుడు చేస్తున్నాం. లేదంటే మీకు టీఆర్ అన్ని మెయింటైన్ చేయడానికి ఒక ఆయన మేనేజర్ ఉంటారు, టీఆర్ మేనేజర్. ఆయన ఏం చేస్తారు, ఈ టీఆర్కి సంబంధించినవన్నీ కూడా టీఆర్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఓకే, ఆ టీఆర్ని బేస్గా చేసుకుని మీరు వర్క్ చేయాలి. ఒక టీఆర్ షీట్ ఉంటుంది, అందులో ఎంప్లాయీని బేస్గా చేసుకుని వాళ్ళకి ఏమేమి టీఆర్స్ ఇచ్చారు ఏంటి అనేది మొత్తం మెయింటైన్ చేస్తారు. ఒక ఎక్సెల్లో మెయింటైన్ చేస్తాడు ఆయన. ఓకే, ఎనీవే SE09కి వచ్చాం, ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ క్రియేట్ అన్ ఆప్షన్. వెయిట్ ఫస్ట్ ఏం చేయ చూడు, కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అని చూసారా కింద. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. సో మనం ఏం తీసుకోవాలి, కస్టమైజింగ్ రిక్వెస్ట్ తీసుకోవాలి, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ రిమూవ్ చేయండి. చేసాం. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ పైన క్రియేట్ ఆప్షన్ చూడండి, అది ఆ పేపర్ సింబల్ క్రియేట్. సో ఇక్కడ కూడా కస్టమైజింగ్ వర్క్ బెంచ్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్. మనం టెక్నికల్ కాదు, ఫంక్షనల్ కన్సల్టెంట్ కాబట్టి కస్టమైజింగ్ రిక్వెస్ట్ తీసుకోవాలి. కంటిన్యూ చేయండి. ఇక్కడ టిఆర్ నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇద్దాం, డిఫైన్ కంపెనీ టైప్ చేయండి. ఎగ్జాంపుల్, మీరు టిఆర్ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్స్ ఏమీ చేయకండి, జస్ట్ చూడండి, కోర్స్ అయిన తర్వాత చేయండి. సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అయింది చూసారా, క్లయింట్ నంబర్ 800. దాని తర్వాత ఇంకొక నంబర్ ఉంది ఇక్కడ చూడండి, 800 ముందేముంది, DPKK90 ఇవన్నీ కనిపిస్తుంది కదా, ఇదన్నమాట మన టిఆర్ నెంబర్. ఇక్కడ టిఆర్ నెంబర్ 800 ఇది మెయిన్ టిఆర్. 800 అనేది మెయిన్ టిఆర్. 800 కింద కనిపిస్తుంది, అది సబ్ టిఆర్ అంటారు. 800 ఇస్ ద మెయిన్ టిఆర్, దాని కింద కనిపించేది సబ్ టిఆర్ అంటారు. ఇక్కడ ఒక నంబర్ అనేది మనకి జనరేట్ అయింది. నెంబర్ అనేది ఒకటి జనరేట్ అయింది. 800 ఇస్ ద మెయిన్ టిఆర్, దాని కింద కనిపించేది సబ్ టిఆర్ అంటారు. ఓకే, ఒక నెంబర్ జనరేట్ అయింది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, 900,855. సరే, ఇది టిఆర్ జనరేట్ అయిపోయింది. సో ఏం చేస్తాం, నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. లేదంటే ఇక్కడ మీరు నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, మీ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఎనీవే అలా ఉంచేయండి. ఫస్ట్ OX15కి వెళ్ళండి. OX15 మన టిఆర్ గుర్తుపెట్టుకోవాలి. OX15 ఎంటర్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమిద్దాం, TEST గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వాలి కదా, TA9999 ఇవ్వండి. ఎగ్జాంపుల్ అగైన్ 99. డిస్క్రిప్షన్ ఇవ్వండి, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ కూడా ఇవ్వండి. ఎనీ స్ట్రీట్ ఇవ్వండి. లాంగ్వేజ్కి ఇంగ్లీష్ ఇవ్వండి. కంట్రీ INR, లాంగ్వేజ్కి ఇంగ్లీష్. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్ చేయండి. సేవ్. వెయిట్ చూడండి, ఇక్కడ టిఆర్ అనేది ఏం చేస్తాం, మనం ఇంతకుముందు డైరెక్ట్గా క్రియేట్ చేసాం. ఇక్కడ ఏం చేయాలి, ఓన్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తాయి టిఆర్స్, మీరు ఏమేమి క్రియేట్ చేశారు, టిఆర్స్ అనేవి కనిపిస్తాయి. డౌన్కి వెళ్ళండి, మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన టిఆర్ ఉందా ఇక్కడ.
కనిపించలేదా? పని చేయండి, క్లోజ్ చేయండి. ఇక్కడ వస్తుంది కదా, రావట్లేదు ఏంటి మీకు? ఫస్ట్దే కదా డిఫైన్ కంపెనీ, ఫస్ట్లో చూడండి 900,855 అది మనం క్రియేట్ చేసాం. సో మీరు ఏ టీఆర్ మీద ఈ కాన్ఫిగరేషనల్ డేటాని సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ టీఆర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 800, అది ఫస్ట్ అండి. 805 ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. ఆ టీఆర్ సెలెక్ట్ చేయండి. ఇది మనం క్రియేట్ చేసిన టీఆర్. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. చూసారా, 900,855 టీఆర్ పైన ఈ కాన్ఫిగరేషనల్ డేటాని సేవ్ చేస్తున్నాం. ఇక్కడ నుండి కూడా కొత్తగా క్రియేట్ చేయొచ్చు. ఎలా చేస్తాం? అక్కడ పేపర్ సింబల్ ఉంది కదా, న్యూ ఓన్ రిక్వెస్ట్ ముందు ఒకటి ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు, ఏదైనా ఒకటే అవుతుంది. ఓకే, సరే. మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న టీఆర్ నెంబర్ తీసుకున్నాం. సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. నెక్స్ట్ OX02 ఒక కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేస్తున్నాం సేమ్ టీఆర్ మీద. ఇన్వెంటరీకి వెళ్ళండి, ఒక కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద నేమ్ ఇవ్వండి. సిటీ ఇవ్వండి. సేవ్ చేయండి. డౌన్లోడ్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, ఏదో ఒకటి ఇచ్చేయండి, ఏం కాదు. సరే, ఇంకా అవేమొద్దు. లాస్ట్లో కంట్రీ అండ్ రీజన్ ఇవ్వండి. కంట్రీ అండ్ రీజన్. అవి మ్యాండేటరీ. కంటిన్యూ చేయండి. టీఆర్, వెయిట్. మనం ఓన్ టీఆర్ తీసుకుంటాం. ఏ టీఆర్లో సేవ్ చేయాలనుకుంటున్నారు మీరు? టీఆర్ నెంబర్ అది. కంటిన్యూ, సేవ్ చేయండి, కంటిన్యూ. సో మనం ఈ టీఆర్ ఉపయోగించి 2 కాన్ఫిగరేషన్స్ చేసాం. సో కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ టీఆర్ని రిలీజ్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేస్తాము? టీఆర్ని రిలీజ్ చేయాలి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ టీఆర్ని రిలీజ్ చేయాలి. ఓకేనా? రిలీజ్ చేస్తే మనకి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఒక స్క్రీన్ షాట్ తీస్తాం. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్. కైండ్లీ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అని చెప్పేసి బేసెస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మూవ్ చేసేస్తారు అనమాట. డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఓన్లీ టీఆర్ మాత్రమే జనరేట్ చేయగలుగుతాం. బట్ డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీకి, లేదంటే క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేయలేము. మనకి యాక్సెస్ ఉండదు. ఎవరికి ఉంటుంది? ఓన్లీ బేసెస్ టీమ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఓన్లీ బేసెస్ టీమ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది యాక్సెస్ అనేది, మనకు ఉండదు. వెళ్ళండి, SC09 ఎంటర్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ రిమూవ్ చేయండి. ఎంటర్. లాస్ట్లో డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లే పైన క్లిక్ చేయాలి. మీరు ఏమేమి టీఆర్స్ క్రియేట్ చేస్తారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ మీరు క్రియేట్ చేసిన టీఆర్స్. మీరు అన్ని మూవ్ చేయకండి. మూవ్ చేస్తే మళ్ళీ మీకు కాన్ఫిగరేషన్స్ అవ్వవు. ఇప్పుడు మూవ్ చేసేసారనుకో, దానికి అర్థం ఏంటి? ఇంక అయిపోయింది ప్రాసెస్. ఇంక మీరు ఏమీ చేంజెస్ చేయలేరు. కాబట్టి ఈ ఒక్క టీఆర్ మాత్రమే మూవ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఏముంది? 900,805. ఇదనమాట. ఓ పని చేద్దాం, క్రింద దాని తర్వాత చెక్ చేద్దాం. ప్లస్ సింబల్ పైన డబుల్ క్లిక్ చేయండి. సెకండ్ లైన్లో ప్లస్ సింబల్ పైన డబుల్ క్లిక్ చేయండి. అగైన్ ప్లస్ సింబల్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇవన్నీ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు చేసిన యాక్టివిటీస్. ఇవన్నీ కూడా డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, డిఫైన్ బిజినెస్ ఏరియా, ఇవన్నీ మీరు చేశారు. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, ఇవన్నీ
అలా కనిపిస్తాయి. వాటి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇంకా డేటా అంతా కూడా ఎలాబరేట్ అవుతూ ఉంటుంది. సో మీరు చేసిన యాక్టివిటీస్ ఇప్పుడు యాక్చువల్గా మీరు ప్రతి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, ప్రతి వెండార్కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, ప్రతి కస్టమర్కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. అలాగే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఒక నెంబర్లో స్టోర్ అవుతుంది. ఏ నెంబర్లో స్టోర్ అవుతుంది? టీఆర్లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? వెళ్ళండి, పైకి వెళ్ళండి. సో మనం ఏం చేయాలి? టీఆర్ని రిలీజ్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏ టీఆర్ మీరు టీఆర్స్ ఏవి రిలీజ్ చేయకండి, మీకు నెక్స్ట్ వర్క్ అవ్వదు, ముందే చెప్తున్నా. టీఆర్స్ మీరు ఓన్గా రిలీజ్ చేయొద్దు. ఒకే టీఆర్ నేను రిలీజ్ చేస్తున్నాను, జస్ట్ నో క్రియేట్ చేశాం కదా. ఈ టీఆర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అయినాయి. ఎలా రిలీజ్ చేయాలి? పైన ఒక వెహికల్ సింబల్ అని చూడండి. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. టిఆర్ని రిలీజ్ చేయటం అంటారు. దానిపైన క్లిక్ చేయండి. వెయిట్ ఫస్ట్ ఎలాబరేట్ చేయండి. కస్టమైజింగ్ టిఆర్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ సారీ, సెకండ్ వన్ సబ్ టిఆర్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ టిఆర్ సెలెక్ట్ చేసామా? రిలీజ్ చేయండి. ఫస్ట్ సబ్ టిఆర్ రిలీజ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? హ్యాస్ బీన్ రిలీజ్డ్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని రిలీజ్ అయిపోయింది. తర్వాత మెయిన్ టిఆర్ కూడా సెలెక్ట్ చేయండి. మెయిన్ టిఆర్ కూడా సెలెక్ట్ చేయండి, రిలీజ్ చేయండి. సో మీరు రిలీజ్ చేసినట్లు ఎలా తెలుస్తుంది? ఇది కూడా రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ చేసినట్టు ఎలా తెలుస్తుంది? లాస్ట్లోకి వెళ్ళిపోయింది చూడు, అక్కడ లేదు, డౌన్కి వెళ్ళిపోండి. కంప్లీట్ లాస్ట్లో ఉంటాయి. ఇంకా డౌన్కి వెళ్ళండి, అక్కడ కాదు, లాస్ట్ కంప్లీట్ డౌన్ డౌన్ డౌన్. చూసారా? లాస్ట్లో ఉన్నాయి. ఈ టిక్ మార్క్ ఉంది చూసారా? టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి? మనము టీఆర్ని రిలీజ్ చేసాము అని అర్థం. టిక్ మార్క్ లేకపోతే టీఆర్ని రిలీజ్ చేయలేదు అని అర్థం. పైన ఉన్న టీఆర్స్ రిలీజ్ చేయలేదు. మీరు టీఆర్స్ ఏవి రిలీజ్ చేయకండి. ఓకే, ఇక్కడ ఏం చేసాం? టీఆర్ని మనం రిలీజ్ చేసాం. ఆ టిక్ మార్క్ ఉంది చూసారా 800 తర్వాత, అది రిలీజ్ అయిపోయిందని అర్థం. సో రిలీజ్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీస్తాం. స్క్రీన్ షాట్ తీసుకుని స్నిప్పింగ్ టూల్ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఒక స్క్రీన్ షాట్ తీస్తాం. స్క్రీన్ షాట్ తీసుకుని ఏం చేస్తాము? బేసెస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం, మెయిల్ చేస్తాం. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్, కైండ్లీ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ అని మెయిల్ చేస్తాం. వాళ్ళు మూవ్ చేస్తారు. బేసెస్ టీమ్ వాడు మూవ్ చేస్తాడు. మూవ్ చేసి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ ఇస్తారు. వీఆర్ సక్సెస్ఫుల్లీ మూవ్డ్ యువర్ కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. అంటే డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీకో నుంచి ప్రొడక్షన్కో మూవ్ చేసామని మీకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది. ఇలా మూవ్ చేస్తాం. దీన్ని టీఆర్ మేనేజ్మెంట్ అంటారు. బ్యాక్ వెళ్ళండి. మీరు రిలీజ్ చేసినట్టు ఇక్కడ మనకేం కనిపిస్తున్నాయి? ఆల్ టీఆర్స్, రిలీజ్ చేసినవి రిలీజ్ చేయనివి రెండు కనిపిస్తున్నాయి. బ్యాక్ వెళ్ళండి. మీరు ఏమేమి రిలీజ్ చేస్తారనేది ఎలా తెలుస్తుంది? లాస్ట్లో రిలీజ్ సెలెక్ట్ చేసుకోండి, మాడిఫైబుల్ తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, డిస్ప్లే చేయండి. చూసారా? ఇవి మాత్రమే మీరు రిలీజ్ చేస్తారు, మిగతావి రిలీజ్ చేయలేదు. మీరు అన్ని రిలీజ్ చేయకండి, ఓకేనా? సో ఇవి మాత్రమే మీరు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన టీఆర్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఎలాబరేట్ చేసి చెక్ చేసుకోవచ్చు. 800 ఇస్ ద మెయిన్ టిఆర్, దాని కింద కనిపించేది సబ్ టిఆర్. ఇవి రిలీజ్ చేశారు. మీరు ఎలాబరేట్ చేస్తే వాటిలో ఉన్న ఏమేమి చేశారు, ఏమేమి యాక్టివిటీ చేశారు అవన్నీ కూడా కనిపిస్తాయి. రిలీజ్ అంటారు దీన్ని. ఓకే, తర్వాత మనకి ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఒక టిఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన ఒక పెన్సిల్ సింబల్ అని చూసారా? పెన్సిల్ సింబల్ అది కాదు. వెయిట్ వైష్ణవి, ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్స్ లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ ఉందా? ప్రాపర్టీస్, ఐఎమ్ సారీ, వెళ్ళండి. ఇక్కడ ఇది పైన
ఎడిట్ ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదా? ఎడిట్ పైన క్లిక్ చేయండి. స్పెట్ సింబల్ పైన క్లిక్ చేయండి. స్పెట్ సింబల్ పైన ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఇది రిలీజ్ చేశాం కదా, అందువల్ల ఓపెన్ అవ్వట్లేదు. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. అగైన్ బ్యాక్. మాడిఫైబుల్ తీసుకోండి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఒక టీఆర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి పైన ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఉన్నాయి అక్కడ ఏమైనా? పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. చేశారా? ఇక్కడ చూసారా? మన షార్ట్ డిస్క్రిప్షన్ ఏమి ఇస్తున్నాము? మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారో ఇస్తాం ఇక్కడ. అవి చేంజెస్ చేసుకోవచ్చు. టీఆర్స్ మీరు అన్ని రిలీజ్ చేయొద్దండి. కోర్స్ అయ్యేంత వరకు రిలీజ్ చేయొద్దు. మీరు 100లో చేశారు, డెవలప్మెంట్లో చేశారు, క్వాలిటీ మూవ్ అయిపోయింది. మూవ్ అయిన తర్వాత మీరు ఏమి మార్చడానికి ఉండదు. కాబట్టి మీరు ఏమి మూవ్ చేయొద్దు. సో చేంజెస్ కావాలంటే ఇట్లా చేంజెస్ చేసుకోవచ్చు. టీఆర్ ఏమన్నా మార్చుకుంటారా? నేమ్స్ కానీ షార్ట్ టెక్స్ట్ కానీ ఇవన్నీ మార్చుకోవచ్చు. మీరు టీఆర్ అనేది ఏమైనా మార్చుకోవాలంటే ఈ విధంగా మార్చుకోవచ్చు. షార్ట్ డిస్క్రిప్షన్ కానీ ఏమైనా సరే మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. ఒక టీఆర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనం వెయిట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీఆర్ ఎవరు క్రియేట్ చేశారు? 900,499 అనేది మేనేజర్ క్రియేట్ చేశారు. పోనీ మీరే మేనేజర్ అనుకుందాం. ఈ టీఆర్ ఓనర్షిప్ చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తారు? టీఆర్ మేనేజర్ ఏం చేస్తారు? ఆయన దగ్గర ఒక 100 టీఆర్స్ క్రియేట్ చేశారు. ఒక ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేస్తున్నారు. వైష్ణవి గారికి ఒక 10 టీఆర్స్ ఇచ్చారు. సందీప్ గారికి ఒక 10 టీఆర్స్ ఇచ్చారు. మనోజ్ గారికి ఒక 10 టీఆర్స్ ఇచ్చారు. మోహన్ గారికి కొన్ని, ఓకేనా? మణికంఠ గారికి కొన్ని ఇచ్చారు, టీఆర్స్ ఇచ్చారు. ఆ టీఆర్స్ అనేవి ఓనర్షిప్ ఎలా మార్చాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టీఆర్ 900,433 అనేది ఒక టీఆర్. సో ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓనర్షిప్ ఎలా మారుస్తారు? టాప్లోకి వెళ్ళండి. వెయిట్ అక్కడ కాదు. ఆ రీసైకిల్ బిన్ లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి. రీసైకిల్ బిన్కి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ అండి, లెఫ్ట్ 1. రీసైకిల్ బిన్ ఎక్కడ ఉంది? అది రీసైకిల్ బిన్నా? క్రింద డెలిట్ సింబల్ అండి. డెలిట్ సింబల్. రీసైకిల్ బిన్ అంటే డెలిట్ సింబల్. లెఫ్ట్ వైపు చూసారా? చేంజ్ ఓనర్ క్లిక్ చేయండి. చేంజ్ ఓనర్ క్లిక్ చేయండి. చూసారా? ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. ఈ టీఆర్కి ఓనర్ ఎవరు? 28, యూజర్ 58. న్యూ ఓనర్ ఎవరు? రవి, శ్యామ్, ఎవరైతే వాళ్ళ యూజర్ నేమ్ ఇస్తే కనుక ఈ టీఆర్ ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతుంది. సో టీఆర్ మేనేజర్ ఏం చేస్తారు? ఒక టీఆర్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ ఓనర్షిప్ అనేది మార్చేస్తారు. వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. ఈ విధంగా మనము ఓనర్షిప్ని కూడా మార్చుకోవచ్చు. టీఆర్ క్రియేట్ చేసేది ఎవరు? దానికి సపరేట్గా ఒక మేనేజర్ ఉంటారు. ఆయన ఏం చేస్తారు? ఆ టీఆర్ని చేంజ్ చేస్తారు. అది అలాగే వన్ క్లయింట్ నుండి అనదర్ క్లయింట్ కూడా మూవ్ చేయొచ్చు. టీఆర్ ఈ కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది కదా, 100 నుండి 300కి మూవ్ చేయాలి. 100లో మీరు కాన్ఫిగరేషనల్ డేటా చేశారు, 300 కూడా మూవ్ చేయొచ్చు. మీరు చేస్తే డేటా అంతా మూవ్ అయిపోతుంది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్సెస్ ఉండదు ఇక్కడ. మనం 800లో ఉన్నాం కదా, లాగౌట్ చేయండి ఒకసారి. లాగాన్ దగ్గరికి వెళ్ళి లాగాన్ పైన క్లిక్ చేయండి. లాగాన్ పైన ప్రెస్ చేయండి. లాగాన్. ఆ క్లయింట్ నెంబర్ 800 ఉంది కదా, 810 ఇవ్వండి. మీకు యాక్సెస్ ఉందా? ఉండదు అనుకుంటా. ఇవ్వండి 810. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వండి. లేదు, మీకు యాక్సెస్ లేదు. సరే, 800 నుండి 810 కూడా మూవ్ చేయొచ్చు. అంటే ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి 100 నుండి 300కి మూవ్ చేయొచ్చు.
ఇలా మీకు యాక్సెస్ లేదు ఉంటే చేయొచ్చు, అవ్వదు. SCC1 అంటారు దాన్ని, SCC1. టీ కోడ్ నోట్ చేసుకోండి. హౌ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. హౌ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. SCC1 టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, అది యాక్సెస్ లేదు మనకి. SCC1 క్లయింట్ నెంబర్ 100లో మీరు కాన్ఫిగరేషన్ చేశారు, 300కి మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయాలి? SCC1 ద్వారా కూడా మూవ్ చేయొచ్చు. మనకి యాక్సెస్ లేకపోయినా కూడా మూవ్ చేయొచ్చు, బట్ నేను చెప్పట్లేదు. అలా చేస్తే ఏమవుతుందంటే మీ డేటా అంతా కూడా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎందుకు మళ్ళీ చేసిన డేటా అంతా కూడా మిస్ అవుతుంది మళ్ళీ మనకి. అందువల్ల వద్దు, అలా ఉంచేయండి. టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్. అది విత్ ఇన్ ఏ మినిట్లో చేసేయచ్చు, విత్ ఇన్ ఏ మినిట్. ఓకే, అది ఈ టీ కోడ్లో చేయొచ్చు అనమాట. క్లియర్ కదా? ఎస్ సార్. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మీరు కాన్ఫిగరేషన్ చేశారు, చాలా కాన్ఫిగరేషన్ చేశారు. టీఆర్ రిలీజ్ చేయకముందు ఏ చేంజెస్ అయినా చేసుకోవచ్చు. టీఆర్ రిలీజ్ చేసిన తర్వాత చేంజెస్ అవ్వవు. మీరు ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ OX15కి వెళ్ళండి, OX15 లేదా OX02కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? లాగాన్ చేయండి. క్లయింట్ నెంబర్ 100, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఎంటర్. OX02 మన కంపెనీ కోడ్ ఏంటో ఇవ్వండి. కంటిన్యూషన్ డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ చూడండి, వెయిట్ ఇక్కడ చూడండి, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? ఇక్కడ ఏం చేసాము? OX15 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏమైంది? ఇక్కడ కింద చూడండి, కంపెనీ కోడ్, కంపెనీ నేమ్, సిటీ, కంట్రీ, INR ఇవన్నీ ఉన్నాయి. టీఆర్ రిలీజ్ చేయక ముందు మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. టీఆర్ రిలీజ్ చేసిన తర్వాత చేంజెస్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. బిఫోర్ రిలీజ్ ది టీఆర్ రిలీజ్ చేయలేదు, మీరు చేంజెస్ చేసుకోవచ్చు. మీకు టీఆర్ రిలీజ్ చేసేసారనుకోండి, ఆ చేంజెస్ అనేవి యాక్సెప్ట్ చేయదు సిస్టమ్. మీకు సేవ్ అయినట్లు కనిపించినా యాక్సెప్ట్ చేయదు. అది ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? అది SC10కి వెళ్ళండి. వెళ్ళారు కదా? SC10కి వెళ్ళారు. SC09లో కూడా చేయొచ్చు, ఏదైనా ఒకటే. సో మాడిఫైబుల్ అంటే ఏంటి? ఇంకా రిలీజ్ చేయని. రిలీజ్డ్ అంటే రిలీజ్డ్ వస్తుంది కింద. రిలీజ్డ్ చూస్తారు లాస్ట్లో, రిలీజ్డ్ అంటే. ఇక్కడ ఏం లేదండి, సింపుల్. మిమ్మల్ని అడిగేది ఏంటంటే టీఆర్, వాట్ ఈజ్ మీన్ బై మొత్తం నేను చెప్పిందంతా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ మీన్ బై టీఆర్? టీఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా one server to another server, like development server to quality assurance server to production server అని చెప్తారు. సో టీఆర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types ఆఫ్ టీఆర్స్ ఉన్నాయి. వర్క్ బెంచ్ టీఆర్, కస్టమైజింగ్ టీఆర్. వర్క్ బెంచ్ టీఆర్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. కస్టమైజింగ్ టీఆర్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. వర్క్ బెంచ్ టీఆర్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ అని చెప్తారు. అంతవరకే. సో SC09, SC10 ట్రాన్సాక్షన్ కోడ్లో మనము టీఆర్స్ని క్రియేట్ చేయొచ్చు. టీఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ అని చెప్తారు. అంతమించి ఏముండదు ఇక్కడ. బట్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. SPRO స్క్రీన్లో టీఆర్ అనేది జనరేట్ అవ్వదు. ఓకేనా? క్లియర్. ఇది మొత్తం చదవండి, రేపు వేరే క్లాస్ చెప్తాను. టుమారో క్లాస్ ఉందండి. నేను యాక్చువల్గా సాటర్డే, సండే అవైలబుల్ ఉండను. అంటే మీకు టుమారో, డే ఆఫ్టర్ టుమారో కూడా క్లాస్ పెట్టుకుందాం. ఎందుకంటే నేను మళ్ళీ మండే అండ్ ట్యూస్డే అవైలబుల్ ఉండను. కాబట్టి ఈ 2 days కవర్ చేసుకుందాం. మండే అండ్ ట్యూస్డే హాలిడే తీసుకుందాం. క్లియరా కాదా? ఓకే సార్. టుమారో, డే ఆఫ్టర్ టుమారో వర్క్ చేద్దాం. మండే అండ్ ట్యూస్డే మ్యాక్సిమం హాలిడే ఉంటుంది. ఓకేనా? కొంచెం పర్సనల్ వర్క్ ఉంది నాకు. చెప్పాను, రాజమండ్రి వెళ్తున్నాను, కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. సో మండే అండ్ ట్యూస్డే నేను అవైలబుల్ ఉన్నాను. సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో వర్కింగ్ మనకి.
ఇది టిఆర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏముంది చూడండి, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నాకు టిఆర్ మేనేజ్మెంట్ చెప్పినట్టు గుర్తు, నాకు మరి చెప్పలేదా మీకు టిఆర్ మేనేజ్మెంట్? సార్ ఓన్లీ ఫస్ట్ 2 స్లైడ్స్ కాన్ఫిగరేషన్ చెప్పారు సార్, అది ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే, కాన్ఫిగరేషన్ చెప్పలేదు. చెప్పలేదా? లేదు సార్. మిస్ చేశానా ఏంటి అప్పుడు? సరే ఓకే, మన షీట్ మెయింటైన్ చేస్తున్నాం కదా, మన క్లారిటీ ఉంది కదా. ఇది కలర్ చేంజ్ చేసేయండి. డేటా టైప్స్ ఇన్ ఎస్ఐపి కూడా చెప్పలేదా? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఇవన్నీ చెప్పకపోవటం ఏంటి? సార్ ఇక్కడ సిలబస్ లో మీరు ఏం చేశారంటే ఒకటే టాపిక్ డిఫరెంట్ నేమ్స్ తో ఇచ్చున్నాయి సార్. అట్లా లేదే, ఒకటో రెండో అలా యాడ్ అయిన అన్ని అట్లా లేవు. ఒకటే రెండు లేదు సార్, డేటా టైప్స్ అనేది ఒకటి, టైప్స్ ఆఫ్ డేటా అని ఒకటి ఉంది, ఇప్పుడు డేటా టైప్స్ అని ఇక్కడ ఒకటి డిస్ప్లే అవుతుంది. అంటే అది ఇది చేంజ్ అయ్యి ఉండొచ్చు మేబీ, అంటే కొన్ని చేంజెస్ ఉంటాయిలేండి, కొంత ఎక్స్ట్రా 2 parts గా డివైడ్ చేశాను కొన్ని. ఓకే, ఎనీవే 1 minute. వైష్ణవ్ సేవ్ చేయండి అది. ఏం సేవ్ చేయాలి సార్? సేవ్ ఆ షీట్ మొత్తం సేవ్ చేయండి. టిఆర్ మేనేజ్మెంట్ కంప్లీట్ కదా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ చెప్పానా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ టుమారో క్లాస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అంటారు వీటిని, ప్రాజెక్ట్ బేస్డ్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. నెక్స్ట్ క్లాస్ టుమారో చెప్తాను ఇది, ఓకేనా? రైట్, బాయ్, థ్యాంక్ యూ.